హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ఈశావాస్యోపనిషత్తు నుండి ఇప్పుడు 14వ మంత్రాన్ని విచారణ చేద్దామండి. పఠిస్తున్నాను. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయగం సహా వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఐ రిపీట్ వన్స్ అగైన్. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయగం సహా వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. దీని భావాన్ని శ్రీ రామకృష్ణ మిషన్ వాళ్ళు బిగినర్స్ కోసం ప్రచురించిన గ్రంథం నుండి యథాతథంగా చదివి వినిపిస్తున్నానండి. సాకారోపాసన, నిరాకారోపాసన రెండింటినీ మేళవించి గ్రహించిన వాడు సాకారోపాసన వలన మరణాన్ని అతిక్రమించి నిరాకారోపాసన వలన అమరత్వ స్థితిని చేరుకుంటాడు. మరణాన్ని అతిక్రమించడం అంటే అమృతత్వాన్ని పొందినట్టు కాదా అంటే కాదు. డిగ్రీ పాస్ అయి ఉండడం మరణాన్ని అతిక్రమించడం లాంటిదైతే డిగ్రీ సర్టిఫికేట్ తీసుకునేందుకైనా ఒకసారి కళాశాలకు వెళ్ళవలసి ఉంటుంది. అలా ఒకసారి ఆ సర్టిఫికేట్ కూడా పొందాక అది అమరత్వ స్థితి. ఇక మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఆ విద్యాలయానికి. కాబట్టి రెండింటికి తేడా ఉన్నది అన్నది ఇంతకు ముందుటి వీడియోలో వివరించి ఉన్నానండి. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు మహర్షి, ఈ ఉపనిషత్తుని దర్శించినటువంటి మహర్షి, సాకారోపాసన గొప్పదా నిరాకారోపాసన గొప్పదా అని కొట్టుకుండేవాళ్ళు బుద్ధిహీనులు. రెండింటినీ మేళవించి సాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద వెళ్తుంటే దగ్గరలో రోడ్డు స్పీడ్ బ్రేకర్ ఉంటే ఒక చిహ్నం రోడ్ సైడ్ ఉంటుంది. పెట్రోల్ బంక్ ఉంటే ఆ చిహ్నము ప్రక్కన రోడ్ సైడ్న ఒక బోర్డు మీద ఉంటుంది. హాస్పిటల్ ఉంటే ప్లస్ గుర్తు ఒక గుండ్రంలో ఎర్రని గుర్తు, దగ్గరలో ఆసుపత్రి ఉంది ఉపయోగించుకోగలరు అని ఒక చిహ్నం ఉంటుంది. అలాగా సింబల్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్క్లూడింగ్ ద నెట్. టు షో సపోర్ట్ విల్ షో లైక్ దిస్. నవ్వడం, ఏడవడం, ప్రేమ అన్నింటికి సింబల్స్ ఉన్నాయి. అలాగే భగవద్భక్తికి కూడా సింబల్ ఉంది. అదే విగ్రహం. ఈ విగ్రహం నాదే గొప్ప, నా శివుడే గొప్ప, నీ విష్ణువు దిబ్బ, లేదా నా విష్ణువు గొప్ప, నీ శివుడు దిబ్బ అనేటటువంటి ఇప్పుడు కొంతమంది బయలుదేరారు ముచ్చింతల్లు. వీళ్ళందరూ కూడాను బుద్ధిహీనుల కిందే లెక్క. ఎందుకంటే రెండింటికి తేడా లేదు. దాన్నే గీతలో చాలా స్పష్టంగా ఈశ్వరుడు చెప్పి ఉన్నాడు. ఎవరు ఏ రూపంతో నన్ను ఆరాధిస్తే ఆ బుద్ధినిచ్చేది నేనే, ఆ భక్తికి కృపనిచ్చేది నేనే అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి దీనికి నెట్లో ఒక చక్కని ఉదాహరణ నేను ఒకప్పుడు చదివి ఉన్నానండి. విగ్రహం సెల్ ఫోన్ లాంటిది. ఆ విగ్రహాన్ని చెక్కేప్పుడు శిల్పి దాని మీద ఎక్కుతాడు, కాళ్ళు పెడతాడు, ఉలి దీంతో పనిచేస్తాడు. దాని మీదకి ఎక్కి కూర్చొని కాళ్ళతో తొక్కి మరీ ఆ రాయిని శిలని శిల్పంగా మలుస్తాడు. అప్పుడు అది కేవలం రాయే. స్వామి వివేకానంద చెప్పినట్టు ఏ హిందువు కూడా ఓ రాయి, ఓ రప్ప, ఓ చెక్క ముక్క నీకు వందనం అని చెప్పడు, నిన్ను పూజిస్తున్నాను అని చెప్పడు. అందులో తాను ఏ ప్రాణ ప్రతిష్ఠ చేశాడో ఆ దైవ రూపాన్ని, నామాన్ని ఆరాధిస్తాడు, పూజిస్తాడు. ఇది ఎలాంటిదంటే ఆ ఫోను కొనుక్కున్నావు కానీ ఉపయోగం ఏముండదు, కనిపిస్తూ ఉంటుంది అంతే. దానిలో ఒక సిమ్ వేస్తావు, ఆ సిమ్కి ఒక నంబర్ ఉంటుంది, అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే ఆ శిలని ఏ రూపంలో మలిచి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారో అప్పుడు దానికి శివుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేస్తే శివుడి యొక్క ఫ్రీక్వెన్సీ ఆయన మనకి వినబడతాడు, కనబడతాడు, అనుభూతింపబడతాడు. సుబ్రహ్మణ్య స్వామి లేదా గణపతి లేదా లలితా పరమేశ్వరి, పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి, విష్ణువు, రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు ఎవరి ఆకృతిని ఆ రాయిలో మలిస్తే ఆ సిమ్ వేసినట్లు అన్నమాట. నీ సిమ్కి ఈ నంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తేనే నువ్వు పలుకుతావు. అలాగే నీవు కూడా ఎవరి సిమ్కి ఆ నంబరు, ఎవరికి ఆ నంబర్ కేటాయించబడిందో, ఎవరిది ఆ ఫ్రీక్వెన్సీనో దీనికి రింగ్ చేస్తేనే అవతల వాళ్ళు పలుకుతారు. సిమ్ వేసినంత మాత్రాన, నంబర్ ఉన్నంత మాత్రాన
నంబరు సిమ్ వేయడం అంటే ప్రాణప్రతిష్ఠ. అంత మాత్రాన ఏ సెల్ నిరంతరాయంగా పనిచేయదు. దాన్ని చార్జ్ చేస్తూ ఉండాలి అయిపోయినప్పుడల్లా. అదే విగ్రహాన్ని ఆరాధించడం. షోడశోపచారాలతో, అభిషేకాలు, అలంకారాలతో, స్తోత్ర గీతాలతో. అది ఆ ప్రాణప్రతిష్ఠ ప్రతిరోజు మళ్ళీ ఉత్తేజం పొందుతూ తమ ఫ్రీక్వెన్సీలోకి వచ్చిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది. నువ్విక్కడి నుంచి మాట్లాడతావు. ఎంతవరకు చేరుతుంది? నీ ఫ్రీక్వెన్సీ వాయిస్ 10 అడుగుల దూరమా, 20 అడుగుల దూరమా, 100 అడుగుల దూరం అయితే వినబడదు, మనం అనలేం కూడాను. 20 హెడ్జ్ నుండి 20K హెడ్జ్ వరకే మనం వినగలం. గబ్బిలం అయితే 1,00,000 హెడ్జ్లు వినగలదు. అది దాని కెపాసిటీ, ఇది మన కెపాసిటీ. ఎవరి ఎబిలిటీస్కి వాళ్ళ రేంజ్ ఉంటుంది. అలాగే దేవతల ఎబిలిటీకి ఎక్కువ రేంజ్ ఉంది. కాబట్టి ఇక్కడి నుండి నోటితో కాదు, నీ హృదయపు ఫ్రీక్వెన్సీతో, భావం తాలూకు ఫ్రీక్వెన్సీతో వాళ్ళని పిలిస్తే వాళ్ళు నీకు పలుకుతారు. నీవు కోరింది ఇస్తారు, నీ ఆర్తి తీరుస్తారు, నీ మీద ప్రేమ కృప కురిపిస్తారు. అది విగ్రహారాధనతో సాధ్యం. ఆ సాధన పెరిగి పెరిగి చివరికి విగ్రహం యొక్క అవసరం లేకుండా కూడా నీవు బ్రహ్మమును, అది నీవే అని గ్రహించగలవు. నీ నుండి నీవే శక్తిని పొందగలవు. కాబట్టే విగ్రహారాధన చేసేటప్పుడు కొన్నాళ్ళు అయ్యాక విగ్రహం శిథిలం అవుతుంది. ఎలాగైతే జీవుల దేహాలు శిథిలం అవుతాయో అలాగా. అప్పుడు లేదా సుదీర్ఘకాలం పూజలు అందుకోక నిరాదరణకి గురై శక్తిని కోల్పోతుంది ఆ విగ్రహం. అప్పుడు దానికి ఉద్యాపన క్రతువు నిర్వహించి దాన్ని నిమజ్జనం చేసి, అచ్చంగా గణేశుడి 9 రోజుల తర్వాత ఆయన్ని ఉద్యాపన మంత్రం చెప్పి నిమజ్జనం చేసినట్టు ఈ విగ్రహాలని కూడా నిమజ్జనం చేసి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటారు. ఇంత లోతైన విశ్లేషణ అక్కడ ఉంటుంది. విగ్రహారాధనలో మనిషి తనను తాను తెలుసుకుండే అత్యుత్తమమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందుకునే అవకాశం మెట్టుగా విగ్రహారాధనతో అది సోపానాలవుతుంది. తదుపరి క్రమంగా జపధ్యానాల సాంద్రత పెంచుకొని, భావించగల శక్తిని పెంచుకొని, చివరికి ఆత్మతృప్తిని అందుకోమని మన ఉపనిషత్తులన్నీ చెబుతాయి. కాబట్టి పరిశీలించుకోవాల్సిందిగా సాధనా పరులు ఇంకా తాత్విక చింతనని అందించే మహాత్ముల ప్రసంగాలను విని తమ జ్ఞానపు రేంజ్ని పెంచుకోగలరని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే 10 మందికి ప్రచారించవలసిందిగా అర్థిస్తూ, వీడియో చూసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం.